అమ్మా సో వచ్చేసేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష్మిక వ్లాగ్స్. కొత్తగా వచ్చేసిన ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటి ఇలా వచ్చి అనుకున్నారా, తమిళ పిక్ చూసాను అయిపోవచ్చు. మేమైతే మా హోమ్ టూర్ చేస్తున్నాం. ఒకసారి లుక్ చేసుకుంటాం. ఇంకా ఈ హోమ్ టూర్ అయితే చేస్తున్నాం, మా కొత్తిల్లు హోమ్ టూర్ అయితే. సో అదైతే తర్వాత చేస్తాము. నెక్స్ట్ ఎప్పుడన్నా విలేజ్కి వస్తే అప్పుడైతే చేస్తాం అనమాట. సో ఇంకా మా విలేజ్ ఇది మొత్తం ఇదైతే చూపించబోతున్నాం. ఎట్లుంటుందో, మా రూమ్ ఏందో, మా కిచెన్ అవన్నీ కూడా చూపిపోతున్నాం. ఫస్ట్ అయితే అది గేట్ అనమాట. మొత్తం మాది అక్కడి నుంచి ఇక్కడ దాకా, అక్కడి నుంచి మొత్తం ఈ పెద్ద గేట్ దాకా మాది అనమాట. ఇంక ఇవైతే వేరే వాళ్ళవి. చూడండి ఎంత బాగుందో గ్రీనరీగా. మా ఇంటి ముందు ఇట్లా మంచిగా గ్రీనరీగా ఉంది కదా. సో వెయిట్, ఇదైతే మా పెద్ద చేతి అనమాట. మా ఇంటి ముందే ఇదే అనమాట ఆఫీస్, మా ఇంటి ముందే. సో ఇంక ఇదైతే గచ్చ అనమాట. ఇట్లా నాకు పిల్లి ఇష్టం కాదు, అమ్మ పిల్లి నాకైతే చాలా భయం అనమాట. సో ఇంక ఇదైతే మా గచ్చి బట్టలు ఉతకడానికి, అది కూడా. ఇంకా అక్కడ ఒక అద్దం ఉంటుండే కానీ ఇరిగిపోయినా. సో ఇప్పుడు ఇంక ఇవి ఇక్కడ అయితే చెప్పులు పెట్టుకోనికి రండి. ఇక్కడ గచ్చి కూడా ఉంటుంది, దీంట్లో ఏమన్నా అలా స్టోర్ చేసుకోవడానికి అట్లా. ఇదైతే మా పాత ఇల్లు అనమాట. మీకు ఎప్పుడన్నా తర్వాత టైం ఉన్నప్పటికీ చూపిస్తాను. సో ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదామో వచ్చేసేయండి. సో ఇంకా చూస్తేనేమో వచ్చేసేయండి. చాలా గుర్తించుకోండి ఒకసారి. సో వచ్చేయండి. ఫస్ట్ ఇదైతే ఖాళీ అవుతున్నాయి. ఫస్ట్ ఇదైతే మా మెయిన్ డోర్ అనమాట. సో ఇప్పుడు మా కెమెరామెన్ ఎవరంటే మా అక్కనే. మా అక్క మీకు కనిపిస్తలేదు అని అనుకోవచ్చు. వచ్చేయండి, కనిపిస్తుందా? లేదు, కనిపిస్తుంది. ఇదైతే మా మొత్తం మా రాకం అనమాట. సో ఇంకా మీరు మెయిన్ డోర్ నుంచి రావాలంటే రైట్ సైడ్ అయితే మనకి ఇక్కడ సోఫాస్ ఉంటాయి. వచ్చింది ఇంక ఇక్కడ ఏమన్నా టవాల్స్ అట్లా చలివేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. ఇంక ఇదైతే సోఫాస్ ఉంటాయి. మీకు ఫస్ట్ హాల్ చూపిస్తాను, తర్వాత బెడ్రూమ్ అటు ఎవరివో ఎందుకు అని చూపిస్తాను వచ్చేసింది. ఇంకా ఇక్కడ కూడా ఒక సోఫా ఫస్ట్ లేకుండా అనమాట, తర్వాత ఇంకా బెడ్రూమ్. నెక్స్ట్ ఒక దివానా, అయితే మా బెడ్ అనమాట. ఇక్కడ అన్ని ఫోన్లు అన్నీ పెడతాం. ఇంక ఇక్కడ టైం వచ్చేసి మేమైతే స్కూల్కి వెళ్ళలేదు, విలేజ్లో ఉన్నాం కదా. 10:45 లేదంటే ఇప్పటిలోపు స్నాక్స్ అవన్నీ తినాలి. సో ఇంకా మనకి ఇక్కడ సోఫా వెనకాల ఇక్కడ ట్యాబ్లెట్స్ కానీ ఏమైనా స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది కానీ అయితే అక్కడ పెట్టేసారు. విండోస్ సో సౌండ్ తక్కువ ఎందుకంటే మీకు నాయిస్ వస్తుంది అనేసి. ఇక్కడ 2 విండోస్ ఉంటాయి. ఇంక ఇక్కడ ప్లగింగ్ బోర్డ్, ఫ్యాన్ అవన్నీ 2 ఫ్యాన్స్ ఉన్నాయి. కానీ ఇదైతే వర్క్ కావట్లేదు. ఇంకా టీవీ చూస్తున్నాం, సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్ సినిమా. సో ఇంకా ఇటు వచ్చాను, ఫస్ట్ కిచెన్ ఇవన్నీ చూపిస్తాను. ఇంక ఇక్కడ కూడా ఒక సోఫా ఉంటుంది అనమాట మనకి కూర్చోడానికి. ఇంక ఒక లాంగ్ సోఫా, ఒక 2 షార్ట్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఒకటి ఇక్కడైతే పెట్టేసాం అనమాట. సో ఇక్కడ ఒకటి మిర్రర్. సో ఇంకా వాచ్ ఆగిపోయింది. సో ఇంకా అక్కడ అయితే పోయినాయి అనమాట. అక్కడ ఒక లైట్ ఉండే. సో ఫ్యాన్ వేసుకున్నాము. ఇంక ఇక్కడైతే మొత్తం కప్సే కనిపిస్తారు మనకి షోకేజ్ లాగా. మనకి ఇదైతే మా టీవీ అయితే చాలా రోజులు అయింది అన్నమాట టీవీ. సో అందుకని మాకు కూడా బ్లూగానే కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యం సేల్ సినిమా ఇస్తున్నాము. సో ఇక్కడ పైన మొత్తం మన తర్వాత ఫోటోను, ఇక్కడ కప్స్ ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ కూడా గ్లాసెస్, షోకేజ్ అసలు అవి తీయలేదు మేము, చాలా ఉన్నాయి. అందుకని అలా షోకేజ్ లాగా పెట్టినాము ఏం చేద్దాం అనేసి. సో ఇంక ఇక్కడైతే పౌడర్ అవన్నీ మన సోపులు అవన్నీ పెడతాము అక్కడ. ఇంక ఇక్కడ సెటప్ బాక్స్, టీవీ. ఇంక ఇక్కడ ఏమన్నా అవే స్టోర్ చేసుకుంటాం అనమాట. సో ఇంకా కింద సెల్ఫ్లు అయితే మన కార్డ్బోర్డ్, ఇక్కడ మనకి ఏమైనా కార్డ్బోర్డ్స్ కానీ పొలంకి ఇట్లా ఉంటాయి కదా అవి, ఇట్లాంటివి ఇక్కడ పెడతాము. దెన్ ఇక్కడ రైస్ కుక్కర్లు ఏమన్నా మీకు తెలుసా, వచ్చేది చూపిస్తాను. మనం అందరం ఏం స్టోర్ చేసుకుంటాం కానీ విలేజ్ చూడండి విభూతి ఇవే ఉన్నాయి అనమాట.
సో ఇక్కడ కింద అయితే పాత రిమోట్ కానీ డిష్ ఏమన్నా ఇంకా ప్లేస్ ఏమైనా లేకపోతే స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక సెల్ఫ్ అనమాట. సో కిచెన్ వాళ్ళ ఫేవరెట్ అండ్ మన ఫేవరెట్ కూడా కిచెనే కదా. కిచెన్ వచ్చేసింది. ఇంకా కిచెన్ మెయిన్ అయితే ఇదనమాట. సో ఇంకా కిచెన్ రాగానే ఇంక ఇక్కడ ఇవన్నీ బౌన్లు ఎన్ని కానీ ఉన్నాయో కదా అసలు. ఇంక ఇక్కడ అయితే పప్పులు అవన్నీ ఉంటాయి. పప్పులు ఏమైనా తినేటివి కానీ ఏమైనా వస్తువులు కింద అయితే ఇంకా సరుకు అదే సబ్బులు అవన్నీ ఉంటాయి. ఇంకా టిన్ తెచ్చుకున్నాం ఎందుకంటే మా నాన్నమ్మ కానీ ఇక్కడ మాంజులలో అవే తాగుతాయి. మేమైతే ఫిల్టర్ తాగుతాం కాబట్టి వచ్చినప్పుడు అదే టిన్ తెచ్చుకుంటాము. ఇంకా కింద అయితే ఆనియన్స్ కానీ మన వెజిటేబుల్స్ ఉంటే ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ కూడా స్టోర్ చేసుకుంటుంటే ఇంకా ఇక్కడ ఏమన్నా సంచులు కవర్సాలు ఉంటాయి. ఇంకా ఇది అయిపోయింది కదా. ఇక్కడ బిందెలు కానీ ఏమన్నా కర్రీస్ చేసుకుంటాం కదా అక్కడ స్టోర్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఈ ప్లేస్ మొత్తము. దాని పైన కూడా అవే ఏమన్నా పప్పులు బియ్యం ఏమన్నా స్టోర్ చేసుకుంటే అక్కడ స్టోర్. ఇంక ఇవైతే టబ్బులు దీంట్లో పప్పులు అవన్నీ మనం రైస్కి దానికి కర్రీస్లోకి వాడతాం కాబట్టి అవి. ఇంక ఇక్కడ అయితే స్టవ్ అనమాట. ఇప్పుడే తినేసినాం, షార్ట్ వీడియో కూడా పెట్టినాను. సో ఇంక ఇక్కడ అయితే మనకి ఆయిల్ అవన్నీ పెట్టుకుంటాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ షింక్ పెట్టించుకోలేదు అనమాట. అదొక్కటే మాది కొంచెం ఉంది. సో ఇంకా ఏదైనా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక షింక్ ట్యాప్ పెట్టించుకుంటే అయిపోద్ది. కింద ఏమైనా పెట్టుకుంటాము. ఇంక ఇక్కడ ప్లేట్స్ కానీ ఏమైనా పెట్టుకుంటాం లేకుండా అనమాట. ఇప్పుడు తెచ్చారు కాబట్టి ఇంకా అవన్నీ తెచ్చారు. ఫ్రిడ్జ్ ఏముంటాయి మనం ఏముంటాయి మళ్ళీ. ఇంకా అక్కడైతే మొత్తం నిండిపోతుంది. ఆయాసం వచ్చింది గాయస్. ఇంక ఇప్పుడైతే మొత్తం కవర్ చేసినా కదా. చాలా ఆయాసం వస్తుంది కానీ ఫస్ట్ కదా హోమ్ టూర్ కదా. సో ఇంకా మనమైతే హాల్ కిచెన్ అయితే కవర్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మా రూమ్ చూసేద్దాం, వచ్చేసేయండి. ఇదైతే మా ఎంట్రన్స్ అనమాట, వచ్చేసేయండి. ఇంక ఇక్కడ రాగానే ప్లగ్గింగ్ బోర్డ్ అనేసి మెయిన్ పాయింట్ కాబట్టి ఇక్కడ ప్లగ్గింగ్ బోర్డ్ ఉంటుంది, ఛార్జర్. సో ఇక్కడ డోర్ అయితే ఇలా వేయించుకున్నాం మేమైతే. ఇంకా వచ్చేసరికి ఇంకా రాగానే ఏటైతే ఇంకా టవాల్ కానీ ఏమైనా షర్ట్స్ అట్లా ఉంటే తగిలించుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ కూడా ఒక ప్లగ్గింగ్ బోర్డ్ పెట్టించుకున్నాం. ఇక్కడ మన ఫ్రేమ్స్ అవన్నీ, ఇంకా ఇది కూడా రాధాకృష్ణ ఫ్రేమ్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక బీరువా, దీంట్లో ఏమున్నాయి కానీ ఇంత పెద్ద బీరువా. సో ఇంకొక సెల్ఫ్లు ఉంటాయి, ఇక్కడ రగ్గులు కానీ మెత్తలు ఇంకా ఏమైనా స్టోర్ వచ్చేది ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇంకా మా నాన్నమ్మ అయితే హాల్లోనే పట్టుకుంటుంది. సో ఇక్కడ కూడా సెల్ఫ్లు ఏమైనా ఇస్తారాకులు కానీ ఏమైనా ఇంకా స్టోర్ చేసుకోవాలంటే అబ్సల్యూట్లీ మనకు కావాలి కాబట్టి చాలా వేసుకోలేం కానీ మీకోసం చూడండి ఎంత ఉబ్బరిస్తుందంటే. అయితే నాకు చాలా భయం ఉంది. ఇక్కడ బెటర్ ఏమో కొంచెం వర్షం అంతా పడట్లేదు అమ్మా. ఇక్కడ అలాగే ఏమైనా మేము వచ్చేటప్పుడు మా బట్టలు అనమాట ఈ పాతవి అన్నీ. సో ఇంకా అదనమాట మా రూమ్ అయితే మొత్తం కూడాను. సో ఇప్పుడు ఇదైతే మా బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు మా పిన్ని వారి బెడ్రూమ్ అంటే మన చెల్లి అప్పుడు. ఇప్పుడైతే మా బెడ్రూమ్ మొత్తం కవర్ చేస్తాము, హాల్ కిచెన్ కూడా. ఇప్పుడు మా పిన్ని వాళ్ళ బెడ్రూమ్ అంటే ఇంకొన్ని మినీ బ్లాగ్స్ కూడా పెడతాం కదా మా చెల్లి మా బాగా వాళ్ళ కూతురు అనేది. సో ఇంకా బెడ్రూమ్ చూసేద్దాం అమ్మా. సో వచ్చేసేయండి. సో ఇంకైతే ఎంట్రన్స్ అన్నా సేమ్ అలాగనే. ఇంక ఇక్కడైతే మనం తగిలేసుకునే ఉంటే దీని వెనకాల పెట్టారు బ్యాక్ సైడ్ అయితే. సో ఇంక ఇక్కడ ఒక సెల్ఫ్ ఇచ్చారు వీళ్ళకి. ఇంక ఇక్కడ 2 విండోస్ ఉంటాయి. బయట మనకి ఇప్పటిదాకా అటు చూసాం కదా సంది. ఇంకా సైడ్ అయితే మాది, ఇటు సైడ్ బాబాయ్ వాళ్ళది అనమాట. ఇంక ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ కానీ ఇంకేమైనా పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటారు. సో ఇంక ఇక్కడైతే మా బాబాయ్ మా పిన్ని ఫ్రేమ్ అనమాట. సో ఇంక ఇక్కడైతే మా సెల్ఫ్లో బ్రషెస్ కానీ ఇంకేమైనా స్టోర్ చేసుకుని ఉంటాయి కదా, ఆ స్టోర్ చేసుకుంటారు. ఇంక ఇక్కడ ఒక ఫ్రేమ్, ఇక్కడ బీరువా అనమాట. సో ఇంకా పైన సాబాలు అవన్నీ ఉంటాయి కదా. సో అది ఇంక ఇక్కడ దీంట్లో ఏమో ఉన్నాయి నాకు తెలియదు అంతా. ఇంకా దీంట్లో అన్నీ మా నాన్నమ్మ ఉంటాయి అన్నమాట. రగ్గులు చేపలు అన్నీ ఉంటాయి. ఇంక ఇదన్నమాట మా హోమ్ టూర్ అయితే జంపింగ్. సో ఇదన్నమాట గైస్ మా హోమ్ టూర్. మళ్ళీ ఎప్పుడన్నా వస్తే నేనైతే ఆ హోమ్ టూర్ ఖచ్చితంగా చేస్తాను. నాకైతే అదంటే చాలా ఇష్టం ఆ ఇల్లు అంటే. సో మా నాన్నమ్మతోనే చేయాలి ఇంకా అది. సో ఇంక ఇదనమాట మా హోమ్ టూర్ అయితే. ఇంకా మీరు అడగట్లేదు కానీ నేను చేయాలి కదా, అందుకని చేస్తున్నా మీరు అడగకముందే. ఇంకా మా అక్కడ పటాన్చెరువులో కూడా హోమ్ టూర్ కావాలంటే కింద కమెంట్ చేయండి. ఇంకా చూసారు కదా మా ఇల్లు ఎలా ఉందో కింద కమెంట్ చేసేయండి గాయ్స్. ఇంకా ఈరోజు ఈవినింగ్ అట్లా వెళ్ళిపోతాం అన్నమాట. సో ఈ బౌల్ చూడొచ్చు.
సో ఇదనమాట మా హోమ్ టూర్ అయితే ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. మా అక్క చూపిస్తాగండి ఇదిగోండి మొత్తం మలిసిపోయింది వీడియో షూట్ చేసి కూడా అట్లా అనమాట. ఇంకా మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఎందరికి ఇప్పుడు కూడా ఎట్లా కొడుతుందో చూడండి. మా అక్క చూడండి ఎట్లా కూర్చుందో. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా మా నాన్నమ్మ అయితే బయట కూర్చున్నారు అనమాట. ఇంక ఊర్లో అందరూ వస్తారు అక్కడ చూస్తారు కదా, ఇంకా సీట్లో అయితే ఎవరి ఇంట్లో వాళ్ళు టీవీ చూసుకుంటానే కదా, అందుకని ఇంకెప్పుడో ఒకసారి రావాలన్నమాట విలేజ్కి అయితే. సో మా అక్క అయితే అలసిపోయింది మొత్తం. నేను కూడా ఫ్యానే వేసుకోలేము మేము అసలు దీంట్లో అయితే. ఇంకా మా హోమ్ టూర్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇంకా ఇల్లు కూడా ఎప్పుడో ఒకసారి తీస్తాం. ఇంకా మా హోమ్ టూర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా వేరే మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి అట్లనే. సో ఇంకంతే గాయస్, బాయ్.